స్తోత్రములు కూడి వచ్చిన మీ అందరూ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమ దేవుని వల్ల అదేవిధంగా క్రిస్టియన్ ద్వారా బైబుల్ డాక్టరల్ అకాడమీ .com వెబ్సైట్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమ దేవుని వల్ల ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం, మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన మనిషికి ముప్పు. మనిషి చేసినటువంటి తప్పుకు మనిషికి దేని వలన ముప్పంట? ప్రకృతి వలన ముప్పు. ఆలోచిస్తే ఎన్నో సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో ఉంటూ ఈ శ్రమలు, ఈ కష్టాలు, బాధలు నాకు ఎందుకు వచ్చాయి, ఈ సమస్యలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయని చాలామంది బాధపడేవారు, వాపడేవారు. అవి ఎలా వస్తున్నాయనంటే మనుషులు చేసేటువంటి తప్పును బట్టే ఈ ప్రకృతి వలన మనిషికి ముప్పుగా తెచ్చిపెడుతుంది. ఇకపోతే దేవుడు భూమి మీద మనిషిని తన కోసం కన్నాడన్నది నిజం. ఈ కనబడినటువంటి తన పిల్లలైనటువంటి వారందరూ తన కోసం జీవిస్తారనేది ఆయన అనుకున్నాడు. కానీ పుట్టినటువంటి ప్రతి వాడు దేవుడిని విడిచిపెట్టి దేవుడి కోసం బ్రతకకుండా ఈ లోకాన్నే కావాలనుకుని లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని ఇదే మనిషికి కావాల్సిన జీవితాంతం అవసరమైందని దేవుడిని మనిషి విడిచిపెట్టాడు. కానీ మనిషి తన కోసం బ్రతుకుతాడేమో అని, నా కోసమే బ్రతుకుతాడనేటువంటి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఈ ప్రకృతిని కలగజేశాడు. ఈ ప్రకృతిని కలగజేసి ఈ ప్రకృతిని మానవుని యొక్క, మనుషుల యొక్క పాదాల కింద ఉంచాడు. నీకు లోబడేదానిగా ఉంచాడు ప్రకృతి. మనుషులకు ప్రకృతి లోబడేదానిగా ఉంచాడు. అసలు ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతి అంటే ఏంటి? నింగి, నేల, గాలి, నీరు, నిప్పు. ఈ నింగి, నేల, గాలి, నీరు, నిప్పు, ఈ 5 పంచభూతాలు ప్రకృతి. వీటిని తన పిల్లలమైనటువంటి మన పాదాల కింద పెట్టి మనకు కావాల్సిన ప్రతి దాన్ని దేవుడు ఆ ప్రకృతి ద్వారా ఇవ్వాలనుకున్నాడు. నీకు గాలి అవసరమైందా? గాలి అవసరమైనంత వరకు దేవుడు ఇవ్వాలనుకున్నాడు. నీకు నీరు అవసరమా? నీరు నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఇవ్వాలనుకున్నాడు. ఈ అరణ్య నేలపై కాపులో ఉన్న ప్రతి వారికి దేవుడు ఏదేదైతే అవసరమో దాన్ని దేవుడు ఇచ్చకపోయినా దేవుడు అది మనకు అవసరమైనట్టుగా గుర్తించి ఆ అవసరమైన ప్రతి దాన్ని మన పాదాల కింద పెట్టాడు. ఎందుకు పెట్టాడో మనం తన కోసం బ్రతుకుతామని, తనకు మనం అవసరం అనుకొని తన కోసమే మనం జీవిస్తామని దేవుడు మన పాదాల కింద పెట్టినట్టుగా మనం దీన్ని చూడగలం. కాబట్టి మనిషి ఏం చేశాడు? మనిషి దేవుడికి లోబడ్డాడా? మనిషి దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నాడా? మనిషి దేవుడి మహిమకు కీర్తి తెచ్చే రీతిలో ఉన్నాడా అంటే మనిషి లేనండి. లేనటువంటి మనిషి మీదకి ముప్పు వచ్చింది. ఎలా అంటే ఒక సునామీ, లేకపోతే ఒక పెనుగాలు, పెను తుఫాను, సూర్యగాలుల్లో పడిపోవడం, ఇలాంటి ఘోరమైనటువంటి స్థితి మనిషికి కలుగుతుంది అంటే ఎలా కలుగుతుంది అంటే దేవుడు మనిషి మాటలు వినట్లేదు. దేవుడు మనిషి మాటలు వినకపోవడం ద్వారా, దేవుడు మనిషికి లోబడకపోవడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రకృతికి అప్పగించాడు.
మనిషిని ఎవరికి అప్పగించాడు? ప్రకృతికి. మనిషి దేవునికి తిరుగుబాటు చేశాడు. మనిషి దేవునికి లోబడలేదు. కాబట్టి దేవునికి లోబడినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎవరికి అప్పగించాడు? దేవుడు ఎవరికి అప్పగించాడు? ప్రకృతికి అప్పగించేశాడు. ప్రకృతి. మనిషికి ఒకప్పుడు ప్రకృతి లోబడేది. ఒకప్పుడు ప్రకృతి మనిషికి లోబడేది. ఎలా లోబడేది? పంట పండాలి అంటే భూమి తడిచేలా వర్షాన్ని ఇచ్చేవాడు దేవుడు. ఇప్పుడు మనిషి తిరుగుబాటు చేసి దేవుని కోసం బ్రతకకపోతే ఎలాంటి వర్షాలు వస్తున్నాయి? అస్సలు ఆగేదే లేదు. 24 గంటల వర్షం. ఎందుకు? మనుషులు లోబడట్లేదు. ప్రారంభ దినాల్లో వర్షాన్ని చూస్తే నేలని తడిపేలా వచ్చింది. ఇప్పుడు వర్షాన్ని చూస్తే 24 గంటలు అసలు ఆరిపోయేదే లేదు. ఎందుకు? దేవుడు మనిషికి తిరుగుబాటు చేశాడు. అయితే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మనిషి దేవుడి కోసం బ్రతకనప్పుడు నా కోసం బ్రతకని నా పిల్లలు నాకు అవసరం లేదని, ఏ ప్రకృతినైతే నీ పాదాల కింద పెట్టాడో, ఏ ప్రకృతినైతే నీకు అవసరమైనట్టుగా చేశాడో ఆ ప్రకృతికే చెప్తున్నాడండి. ఆ ప్రకృతితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెషయా గ్రంథము చూడండి సార్. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం నుంచి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఏమంటాడు? ఆకాశమా ఆలకించుము అంటాడు. ఇదిగో నా మాటలు ఆలకించినటువంటి నా పిల్లలు కాదు. నా పిల్లలు నా మాటలు ఆలకించట్లేదు. నా పిల్లలు నా మాటకు లోబడలేదు. నా పిల్లలకు ఏదైతే అవసరమని మిమ్మల్ని నేను చేశానో ఆ ఆకాశంతో చెప్తున్నాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారునిగా చేసి వారు నా మీద వెనకబడి ఉన్నారు. దేవుని కోసం బ్రతకకుండా దేవుని కోసం ప్రతిదీ ఇచ్చినటువంటి దాన్ని తన పిల్లలు మరిచిపోయి దేవునికి ఏం చేశారంటే వీళ్ళు వెనకబడి ఉన్నారు. పెంచి గొప్పవారినిగా చేశారు. తల్లి గర్భంలో రూపించబడినది మొదలుకొని 60-70 సంవత్సరాల వరకు పెంచి గొప్పవారినిగా జ్ఞానవంతులుగా చేస్తే వారు నా మీద ఏం చేయబడ్డారు? వెనకబడి ఉన్నారు. కాబట్టి ఆకాశం ఆలకించు, నువ్వే ఆలకించాలి. ఏదైతే అవసరమో, ఏదైతే కావాలని మిమ్మల్ని కలగజేశానో మీరే తిరుగుబాటు చేయాలి. మీరే నా పిల్లలకు బుద్ధి చెప్పాలి. నా పక్షాన మీరే వారికి బుద్ధి చెప్పాలి అని దేవుడు ఆకాశమా ఆలకించుము అంటాడు. భూమితో అంటాడు భూమి చెవియొగ్గుము. ఆకాశంతో ఏమో చెప్తున్నాడంటే వాన కురిపించబడాలి, లేపేయాలి. ఎండలు పడాలి, ఎండల్లో చనిపోవాలి. భూమి ఆలకించమంటాడు, భూకంపం రావాలి, పిల్లలు చనిపోవాలి. తన కోసం బ్రతకని వారిని ఆయన బ్రతకనివ్వడు. తన కోసం బ్రతకని వారిని దేవుడు బ్రతకనివ్వడు అనుకుంటాడు చాలామంది. దేవుడు చూస్తున్నాడలే, దేవుడికి తెలుసా కదా అనుకుంటారు చాలామంది. మన రేణుక వాళ్ళు ఆయన కూడా మనం మాట్లాడితే ఆయన దేవుడు నమ్మలేదు, అమ్మాయి దేవుడు నమ్ముకుంది. పెళ్ళికి ముందుగా మరి ఆమె దేవుడు నమ్ముకుని చర్చికి వెళ్తాను పర్వాలేదు అన్నాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత చర్చికి వెళ్ళదు, నాకు ఇష్టం లేదు, అసలు నాకు ఆ దేవుడు అంటేనే ఇష్టం లేదు అని తనకు సంబంధించిన విషయాలు చెప్తున్నాను. అప్పుడు ఎందుకు చేసుకున్నావు అంటే, అప్పుడు ఏమో అనుకున్నాను అంటే ఎప్పుడు వెళ్తుంది అనుకోలేదు, ఆదివారం ఆదివారం వెళ్తుంది అనుకోలేదు, అయినా నాకు ఇష్టం లేదు, ఇప్పుడు వెళ్ళవుతుంది. ఎందుకు చేసుకున్నాడు మరి అమ్మాయిని అంటే ఆయనకు కాలు లేదు, మొక్కల కింద నుంచి తనకు ఉపయోగపడేలా చూశాడు.
తనకు ఉపయోగకరమని చేసుకున్నాడు. కానీ మరి తను నమ్ముకున్నటువంటి దేవునికి మరి ఆమెను దూరం చేస్తే ఆ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కానీ చాలా వరకు రాత్రి 8:30కి వెళ్ళాను అనుకుంటా, 10 నిమిషాల దాకా 10ంటికి వచ్చాను. 2 మీద కూర్చొని మాట్లాడాను. బయటకు వస్తే ఎందుకు చెప్తున్నాను ఈ మాట్లాడంటే, మరి అర్థమయ్యే రీతిలో చెప్పాను. తర్వాత ఏమనుకోవద్దు సార్ అన్నాడు. అయితే మరి పంపుతాడో లేదో అనుకున్నా, కానీ ఈరోజు పంపిణీ వచ్చింది. అర్థమైందా? కాబట్టి పిల్లగా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనల్ని తన కోసం బ్రతకాలని మనల్ని పుట్టించాడు. మనం తన కోసం బ్రతకాలని దేవుడు మనిషిని కలగజేశాడు. దేవునికి మనం కావాలనుకున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? దేవునికి వ్యతిరేకంగా తిరగబడ్డాం. ఎప్పుడు జరిగింది ఈ విషయం? ఈ తిరగబడడం అనేది ఎప్పుడు జరిగింది తెలుసా? మనిషికి ఎప్పుడు జరిగిందండి? ప్రారంభ దినాల్లోనే జరిగింది. ప్రారంభ దినాల్లోనే ప్రారంభంలో కలగజేయబడినటువంటి వ్యక్తి మన పితరుడైనటువంటి ఆదాము విషయంలోనే ఆలోచిస్తే ఆదికాండము 3:17 చూడండి ఒకసారి. ఆదికాండం 3:17 ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు ఇంటివి కనుక అంటాడు. నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీ భార్య మాట విని ఇంటివి కనుక అంటాడు. దేవుని మాట ఏంటి? తినొద్దు అంటున్నాడు. దేవుడు ఏమంటాడు? తినొద్దు అంటున్నాడు. ఆదాము ఏం చేశాడు? తన భార్య మాటలు విని తిన్నాడు. తినొద్దు అనే మాట దేవుడి అయితే తినమని చెప్పిన మాట భార్య మాట. అంటే ఆదామును కలగజేసి ఆదాముతో సహవాసం చేసినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని మాటను పక్కకు పెట్టాడంటే మరి ఏ విధమైనటువంటి మాటల చేత మరి అవ్వ వినిపించిందో మనకు తెలియదు. కానీ అవ్వ మాటకి ఆదాము లోపడ్డాడు. అవ్వ మాటకు దేవుని మాటను ధిక్కరించి అవ్వ మాటకు లోబడినటువంటి ఆదాము విషయంలో ఆలోచిస్తే ఆదాము ప్రారంభ దినాల్లో ఏం చేశాడు? ఆదాముకి దేవుడు ఏం చేశాడు? అంతకు ముందు ఏ కష్టపడేది లేదు. ఉన్నటువంటి వృక్ష ఫలములను తినేవాడు ఏదేమి తోటలో. ఆ తర్వాత తప్పు చేసిన తర్వాత ఏం జరిగింది? తోట మధ్యలో నుంచి వెళ్ళగొట్టాడు. అప్పుడు గచ్చు పొదలను ముళ్ళ తుప్పలను అవన్నిటిని కొట్టేసి సాగు చేసుకుని నేలను సేద్యపరిచి ఏం చేశాడు? పండించి తినేవాడు. ఆదాము చేసిన తప్పు ద్వారా నేల ఏం చేయబడ్డది? శపించబడ్డది. అంటే మనిషి చేసిన తప్పు వలన ప్రకృతికి ఏం జరిగింది? శపించడం అనేది. అందుకే ఈ ప్రకృతి శపించబడినా కానీ దేవుడు దాన్ని దేవుడు ఆ మనిషిని సేద్యపరుచుకొని జీవించేలా మనిషిని దేవుడు దాని మీద అధికారం ఇచ్చాడు. కానీ మరి దేవునికి లోబడినటువంటి ఆదాము మొదలుకొని ఆరిన నేలపైకి వచ్చిన కోటాను కోట్ల ప్రజల విషయంలో ఆలోచిస్తే దేవునికి లోబడని వారిపైకి ఈ ప్రకృతినే దేవుడు ఏం చేశాడు? మనిషికి ముప్పుగా తెచ్చాడు. అందుకే ప్రకృతి వలన దేవుని మాటకు లోబడినటువంటి వారిని, దేవుని మాటకు లోబడక దేవుని మహిమకు కీర్తి తెచ్చే రీతిలో జీవించినటువంటి మనిషి చేసిన తప్పుకి ఈ ప్రకృతి వలన మనిషికి ముప్పు కలిగించాడు. ఎలా ముప్పు కలిగింది? ఇంకా కొన్ని విషయాలను మనం ఆలోచిస్తే ఈ ప్రారంభంలోనే ఈ విధంగా ఆదాము దేవుని మాటలు వినకుండా అవ్వ మాటలు విన్నాడు. నా మాటలు ఏంటి? ఆయన మాటలు తినొద్దనేది, తప్పు చేయొద్దనేది ఆయన మాట. అవ్వ మాట ఏంటి?
తిను పర్వాలేదు, చావకుండునట్లు తినొచ్చు అన్నాడు అని చెప్పి తినిపించి తర్వాత ఏం చేశాడు? తర్వాత ఎవరిని తోసేశాడు ఆదాము? ఎవరిని తోశాడు? దేవుడు ఆజ్ఞనిచ్చిన తర్వాత ఈ ఆజ్ఞను ధిక్కరించినటువంటి ఆదాము చేసినటువంటి తప్పుని మనిషి ఒప్పుకోవట్లేదు. చేసిన తప్పును ఒప్పుకోవట్లేదు. కింద చదవండి అక్కడే, అదే 3వ అధ్యాయం 17. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంటను తిందు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఇవన్నిటిని సాఫ్ చేసుకోవాలి, ఇవన్నిటిని సదును చేసుకోవాలి. భూమిని దున్నాలి. దున్నాలంటే అప్పట్లో ఏ విధంగా వచ్చేది వర్షం? ఏ విధంగా వచ్చేది? ఇప్పుడైతే తప్పు చేసిన తర్వాత ఎలా వస్తుంది? ఒక తుఫాను, ఓ సునామీ, ఒక గాలి దుమ్ము, రకరకాల తర్వాత ఏం పడతాయి? వడరాళ్ళు పడే వర్షం. ఈ విధంగా దేవుడు ఎన్నో ఇబ్బందులు కలుగజేస్తున్నాడు ప్రకృతి వలన. ప్రకృతికి ఆజ్ఞాపించాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. నువ్వు ఆలకించాలి, నువ్వు చెవి యొక్కాలి అని భూమికి ఆకాశానికి చెప్తున్నాడు. తనకు లోబడని వారిని చంపేయాలి, లేపేయాలి. ఇకపోతే ప్రారంభంలో ఎలాంటి వర్షం అవుతుందో చూస్తే చెప్తాడు. ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చూడండి. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను అంటాడు. నేల అంతటిని తడిపింది. ఆవిరి భూమి నుండి లేచి నేలను తడిపింది. ఎందుకు అంటే మంచి పంటలను ఇవ్వాలని తడిపింది. ఇప్పుడైతే దేవుని పిల్లలకు లోబడని వారికి, దేవుని పిల్లలుగా లోబడి ఉండని వారికి, దేవుని పిల్లల మీద అబండలు వేసి లేకపోతే దేవుని పిల్లల విషయంలో లేనిపోని నిందలు వేస్తున్నటువంటి వారి విషయంలో, దేవుని పిల్లల పనికి ఆటంకం చేసే వారి విషయంలో దేవుడు ఎలాంటి ఉగ్రతను రప్పిస్తున్నాడో ఒకసారి ఆలోచిస్తే పిల్లరా, ఒకసారి చూడండి. ఇక్కడనేమో మంచి పంట ఇచ్చేలా దేవుడు వర్షాన్ని కురిపిస్తే, మరో చోట చూసినట్లయితే ఏం చేశాడో చూడండి ఒకసారి. హెస్కేల్ గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాం. 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టుదును, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమును బట్టి గొప్ప వడగళ్ళు పడి దానిని లయపరచుదును. దేవుని యొక్క కోపాన్ని బట్టంట గొప్ప తుఫాను వస్తుందంట, వడగళ్ళను కురిపించేది. దేవునికి కోపము రాకుండా ఉండాలంటే దేవుని కోసం మనం బ్రతకాలి. దేవునికి కోపం వచ్చిందంటే ఏ ప్రకృతినైతే నీకు అవసరమని దేవుడు ఉంచాడో ఆ ప్రకృతి నీ మీద వెంటబడుతుంది. సునామీ రావడం ఏమనుకున్నారు? తెల్లవారుజామునే లేచి లేవకముందే చాలా మంది చనిపోయారు తెలుసా? 2004లో డిసెంబర్ నెలలో ఎంతమంది చనిపోయారు? 2,50,000 మంది వరకు చనిపోయారు. ఆ సునామీ వచ్చి నీళ్లు సముద్రం ఏం చేయబడింది? ఉప్పొంగింది. సముద్రం లేచి మనుషుల మీదకి వచ్చిందంటే దేవునికి కోపం వచ్చింది. తన కోసం బ్రతకని తన పిల్లలమైన మనము తన కోసం బ్రతకకపోతే దేవుడు బ్రతకని వాడు ఆలోచించండి, బాగా చాలా బాగా ఆలోచించాలి ఈ విషయాన్ని. మరి బ్రతుకుతున్నాను కదా, తప్పు చేస్తున్నా అయినా బ్రతుకుతున్నాను అనుకుంటా కదా. ఇక్కడ బ్రతుకుతున్నావు అంటే అక్కడ నీకు బ్రతుకులేదని అర్థం.
ఇక్కడ ఒకవేళ బ్రతుకుతున్నానంటే అక్కడ లేదు, నిత్య జీవం లేదు, నిత్య నరకాగ్నిలో కలకాలం కాలిపోవాల్సిన స్థితి. ఇక్కడ వేదన కలిగింది, చనిపోయే స్థితి వచ్చిందంటే నీకు ఎంతవరకు నీ జీవితం అవసరం అంతవరకే నిన్ను బ్రతికిస్తాడు, ఆ తర్వాత తీసేస్తాడు. కాబట్టి దేవుడు వల్ల ఈ సునామీ అనేటువంటి, ఈ తుఫాను అనేటువంటి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే దేవుడి కోసం బ్రతికినటువంటి వారిని దేవుడు లేపేయాలని, దేవుడు చంపేయాలని ప్రకృతితో చెబుతూ అంటున్నాడు. అందుకే ఆకాశము ఆలకించుము, భూమి చెవియకు. ఇదిగో నేను పిల్లలని పెంచి గొప్పవారిని చేశాను, వారు నా మీద ఏం చేయబడ్డారు, ఎక్కబడి ఉన్నారు. కాబట్టి మనిషి చేసినటువంటి తప్పును బట్టి మనిషిని ఏం చేస్తున్నాడు దేవుడు, ప్రకృతి వలన మనిషికి ముప్పు తెచ్చిపెట్టాడు. ఆ ప్రకృతి నీకు కావాలనుకున్నటువంటి గాలి, నీకు ఇవ్వాలనుకున్నటువంటి నీరు, నీకు ఇవ్వాలనుకున్నటువంటి భూమి, ఆ సూర్యుని వేడి, ఇవన్నిటిని నీకు ఎక్కువగా చేసి నిన్ను హతమార్చాలనుకున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు వలన మనిషి చేసినటువంటి తప్పును ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడే తప్ప మనిషి ప్రారంభ దినాల నుంచి చేసినటువంటి తప్పును మాత్రం మనిషి ఏం చేయలేదు, ఒప్పుకోలేదు. ఒప్పుకున్నాడు మనిషి, ఒప్పుకోలేదు. ప్రారంభంలో ఉండే ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే తినమన్నది అంటాడు. నువ్వు ఇచ్చావే, నువ్వు ఇచ్చింది కాబట్టి ఆ స్త్రీయే తినమంటే తిన్నారన్నాడు. అంటే తప్పు ఎవరి మీద వేస్తున్నాడు దేవుడు? ఇక్కడ ఆదాము దేవుడి మీదకి వేస్తున్నాడు. నువ్వు ఇచ్చావు కదా, నువ్వు ఇచ్చిన స్త్రీ తినమంటే తిన్నారు, నా అంతటి నేను తిన్నానా అంటున్నాడు. అంటే మనిషి తప్పును ఒప్పుకోకపోవడం కాకుండా ఆ తప్పుని దేవుని మీదనే వేస్తున్నాడు. ఇకపోతే పిల్లరా, ఒక విషయాన్ని ఆలోచిస్తే ఇక్కడ యోనా గారి విషయంలో కూడా ఒక మాట చూద్దాం. యోనా గారు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే సముద్రం మీద పెద్ద గాలి, తుఫాను ఇవన్నీ వచ్చి ఆ ఓడలో ఉన్నటువంటి వారిని చంపేసే స్థితిలోనికి వచ్చేసింది. దేవుడే కలిగించాడు, ప్రకృతికి అప్పగించేశాడు మనుషుల్ని. ఎవరిని అప్పగించాడు? అక్కడ యోనాను అప్పగించినట్టుగా చూస్తున్నాం. ఎందుకు యోనాను అప్పగించాడు? యోనా చేసినటువంటి తప్పును బట్టి. ఇక్కడ చూద్దాం, చూడండి. మనిషి చేసినటువంటి తప్పుకి ప్రకృతి వలన ముప్పు ఎందుకు వచ్చిందో ఆలోచిస్తే మొదటి వచనం చూడండి జాగ్రత్తగా. మొదటి అయితే మొదటి వచనం వచ్చి యోనా గ్రంథం. యెహోవా వాక్కు నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని దేవుడు చెప్పాడు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణములకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషులకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణములకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషులకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు యోనాకు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. చెప్తున్నాడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. కానీ ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషు పట్టణములకు పారిపోతున్నాడు. దేవుడు వెళ్ళమన్నది ఒక దగ్గరికి అయితే యోనా వెళ్ళేది మరో దగ్గరికి. పారిపోతుండను అన్నాడు. అంటే దేవుడు చెప్పిన పనిని మనిషి చేయట్లేదు. మరి దేవుని పనిని చేయనట్లయితే దేవుడు మనిషిని బ్రతకనిస్తాడా? బ్రతకనిస్తాడా? దేవుని కాళ్ళ కింద ఉంచిన ప్రకృతి దేవుని మాటకు లోబడకపోతే ఆ ప్రకృతి దేవుని పిల్లలకు సమాధానాన్ని ఇస్తుంది. అందుకే అంటున్నాడు. ఈ 4వ వచనం నుంచి చూస్తే జాగ్రత్తగా చదవండి, ఇదే వారు జాగ్రత్తగా వినండి, మీకు మంచి అర్థం అవుతుంది. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు
తుఫాను రేగి ఓడ ఓడ బద్దలై పోవు గతి వచ్చెను. కాబట్టి కాబట్టి నావికులు నావికులు భయపడి భయపడి ప్రతి వాడును తన తన దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులన్నీ సముద్రములో పడవేసిరి అంటాడు. ఏం చేస్తున్నారు? దేవుడు ఏం చేశాడు? పెద్ద తుఫాను వచ్చింది, ఓడ బద్దలైపోయే స్థితి కలిగింది. ఆ సమయంలో ఏం చేశారు? ఓడలో ఉన్నటువంటి వారందరూ, ఓడలో ఉన్న నావికులు ఏం చెప్తున్నాడు? ఇందులో ఉన్న సరుకులన్నీ తీసి సముద్రంలో పడేయండి. మీ దేవుళ్ళు ఎవరెవరిని నమ్ముకుంటున్నారో వారి వారి దేవుళ్ళకు మీరేం చేయాలి? ప్రార్థన చేసుకోండి. ఆ దేవుళ్ళేమో రక్షిస్తారేమో అని మీ దేవుళ్ళ ప్రకారం ఎవరు నమ్ముతారో ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే పిల్లరా, ఇక వీళ్ళు ప్రార్థన చేయమని ఆ ఓడ డ్రైవర్ చెప్తే ఈయన ఏం చేశాడు తెలుసా? ఎవరో ఏం చేశాడు? ఓడ కింది దిగువ భాగంలోకి వెళ్ళిపోయాడు. కింది భాగంలోకి వెళ్ళిపోయి మంచిగా హాయిగా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. హాయిగా నిద్రపోతున్నాడు. ఇక్కడేమో ఓడ పడిపోయే స్థితిలో ఉంది, ఓడ బద్దలైపోయే స్థితిలో ఉంది, అందరి ప్రాణాలు పోతాయని అయోమయ స్థితిలో వాళ్ళుంటే ఈయనకు తెలుసు ఇది ఎందుకు జరుగుతుందో. ఆయన తెలుసు ఎందుకు జరుగుతుంది. ఆయన వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళకుండా వేరే దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి దేవుడే దీన్ని కల్పించాడనే ఆలోచన ఆయనకి వచ్చింది. వెళ్ళి దాని కింద ఉన్నాడు. చదవండి అంటే క్రమంగా. అప్పటికి యోనా ఓడ దిగువ భాగములకు పోయి పండుకొని ఆడ నిద్ర పోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, పోయి నిద్రపోతా నీకు ఏమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని అనెను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చాను. యోనా మీదికే వచ్చాను. చీటీలు వేశారని రాసి అందరి పేరు రాసి ఎవరి వల్ల ఇది కలుగుతుంది? అసలు ఎవరి వల్ల ఈ పెను తుఫాను వచ్చింది? ఎందుకు ఈ వాడ బద్దలైపోయి చనిపోయే స్థితి వచ్చింది అని చెప్పి చీటీల మీద పేరు రాసి చీటీలు వేశారు. ఎవరి పైన వచ్చింది చీటీ? యోనా పైన వచ్చింది. యోనా పైన వస్తే యోనా ఏం చేశాడు తెలుసా? యోనా ఏం చేశాడు? ఇది ఎలాగూ ఆగదు నాకు తెలుసు, కాబట్టి మీరేం చేయాలి? ఇందులో ఉన్న సరుకులు కాదు, మీ దేవుళ్ళని మీరు ప్రార్థించడం కాదు, నన్ను లేపి నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడేయండి, అప్పుడు ఇదంతా నెమ్మదిగా ఉంటుంది అన్నాడు. ఎందుకు చెప్పాడంటే ఈయన వల్ల జరిగిందనే విషయం ఏమో తెలుసు. ఈయన ఏం చేశాడు? తప్పు చేశాడు. మనిషి తప్పు చేసినప్పుడు దేవుడు ప్రకృతికి అప్పగిస్తున్నాడు. చూడండి దాని తర్వాత కంటిన్యూ అంటే చూడండి. కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవించెను, అయిపోయింది. చిట్టీలు ఇస్తారు. నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందును దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అయ్యో, సృష్టిని కలగజేసిన దేవుని
పనిని నువ్వు ఈ విధంగా భగ్నం చేస్తావని భయపడ్డారు వాళ్ళు. భయపడిపోయి నువ్వు చేసిన పని ఏంటి అని అతన్ని అడిగి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను ఇంకా ఎక్కువగా అధికమవుతున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేం చేయవలనని మేము నీకేమి చేయవలనని అతన్ని అడగగా, యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చేదని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయండి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. వారు ఓడను దరికి తెచ్చుటకు ఎడ్లను బహుబలముగా వేసిరి గాని తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. చూసినట్లయితే పిల్లరా, ఇదంతా నా వలనే కలిగింది కాబట్టి ఇదంతా నిమ్మలించాలంటే ఏం చేయాలన్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. అంటే ఆలోచించండి, ఎవరు చేసిన తప్పు ఇది? మనుషులు చేసిన తప్పు. మనిషి దేవుని మాటకు లోబడలేదండి. ప్రారంభ దినాలలో ఆదాము మొదలుకొని ఆదాము నుండి ఎన్ని తరాలు వచ్చి ఆదాములో నుండి ఆరిన నేలపైకి వచ్చినటువంటి వారందరూ కూడా చేసినటువంటి తప్పును బట్టి దేవుడు మన పాదాల కింద మనకు అవసరమైనట్టుగా చేసినటువంటి ఈ ప్రకృతిని, ఆ ప్రకృతిని మనిషికి ముప్పుగా పెట్టాడు. ఇది అర్థం కాక చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఎందుకు జరుగుతున్నాయి కానీ తుఫాను ఎందుకు వస్తుంది, సునామీ ఎందుకు వస్తుంది, వడగళ్ళు ఎందుకు పడుతున్నాయి అర్థం కాలేదండి. దేవునికి కోపం వచ్చింది. నా పిల్లలు నా మాట వినట్లేదు, నాకు లోపడట్లేదు, కాబట్టి ఆకాశమా ఆలోచించుము, భూమి చేయకు. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా గొప్పవారినిగా చేశాను, నాకు లోపడట్లేదు. మీరే వారిపైన ఏం చేయాలి? తిరగబడాలి. మీరే వారిపైన తిరగబడాలని దేవుడు ప్రకృతితో చెప్పాడు పిల్లలు. మరి మనం ఎంతవరకు దేవుని కోసం లోబడి జీవిస్తున్నాం? మనం దేవుని కోసం బ్రతుకుతున్నామా? దేవుని కోసం బ్రతకకపోతే, తప్పు మీద తప్పు చేస్తూ మనం జీవిస్తున్నట్లయితే, నువ్వు చేసిన తప్పుకి ప్రకృతి వలన నీకు ముప్పు. మనిషి చేసిన తప్పుకి ప్రకృతి వలన మనిషికి ముప్పు. కాబట్టి దేవుని వల్ల దేవుని కోసం జీవించాలని, దేవుని కోసం బ్రతకాలనేది దేవుని అనాది సంకల్పం. ఇకపోతే అదే ప్రారంభ దినాల్లోనే మనిషి చేసినటువంటి తప్పుని ఒప్పుకోకుండా గొప్పదిగా చూస్తున్నాడండి, గొప్పది అనుకుంటున్నాడు. ఆది కాలంలో చూసినట్లయితే 6వ అధ్యాయం 5వ వచనం చూడండి సార్. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము ఏమనుకుంటారట? నరులు చేసినటువంటి చెడుతనం అంట భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకు నొచ్చుకున్నాడు? దేవుడు కలగజేసినటువంటి తన పిల్లలు భూమి మీద వారు చేసేటువంటి తప్పు ఏదనుకున్నారంట? గొప్పది అనుకున్నారు. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలం చెడ్డది అని దేవుడు చూసి హృదయంలో నొచ్చుకుని ఏం చేశాడండి? 40 దినాలు రాత్రి పగలు ఏం చేశాడు? వర్షాన్ని కురిపించాడు. భూమి మీద ఒక్కరు కూడా బ్రతకూడదు, భూమి మీద ఒక్కరు కూడా బ్రతకూడదని పెద్ద ప్రచండ వర్షాన్ని కురిపించాడు. మొత్తం చనిపోయారండి. దేవుని కోసం భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఒకే ఒక కుటుంబం ఉంది.
ఎవరి కుటుంబం? నోవాహు కుటుంబం. నోవాహు తన సతీమణి, తన భార్య, తన కుమారుడు, తన కోడలు, పక్షులను, పురుగులను, ప్రతి జంతువుని రెండేసి చొప్పున ఆడదిగా మొదటిగా వాడలోనికి ఎక్కించాడు. ఆది వరకు తప్ప మొత్తము నాశనం అయిపోయింది. ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? మొత్తం అగ్ని వర్షాన్ని కురిపించాడు, నాశనం చేశాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించారు, దేవుని పనికి వ్యతిరేకంగా జీవించారు. వారి యొక్క చెడ్డతనం గొప్పదనుకున్నారు పిల్లరా. అందుకే ప్రతి వారిని నిర్మూలన చేశాడు, ప్రతి వారిని చంపేశాడు. ఎందుకు? మనిషి చేసినటువంటి తప్పును బట్టి. మనమేమనుకుంటాం? బ్రతుకుతున్నావులే అనుకుంటాం. ఎప్పుడో చేసిన తప్పును బట్టి చంపేస్తాడు. అది నీకు అర్థం కాదు, చచ్చిపోతావు కాబట్టి. అర్థమైందా? తక్కువ చచ్చిపోతాం, అర్థం కాదు మనకి. ఇక చనిపోయిన వాళ్ళ విషయాన్నే చూస్తూ మన జీవితాన్ని సరి చేసుకోవాలి తప్ప, అమ్మో అలాగా చనిపోయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను దేవుని మాటలు, ఇన్ని మాటలు దేవుడు నా కోసం చెప్తే నేను దేవుని కోసం ఎందుకు బ్రతకట్లేదు అనే ఆలోచన మనకు రావాలని పిల్లలు. అలా వచ్చినప్పుడే మనం దేవుని కోసం బ్రతకగలం. అలా వచ్చినప్పుడే ఆయన మహిమ కోసం మన జీవితాన్ని కొనసాగించుకోగలం. లేకపోతే జీవించలేం, లేకపోతే దేవుడు నిన్ను బ్రతకనివ్వడు. కాబట్టి మనిషి చేసినటువంటి దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి నోవాహు కాలంలో దేవుడు ఏం చేశాడు? 40 దినాలు రాత్రి పగలు వర్షాన్ని, ప్రచండ వర్షాన్ని కురిపించి భూమి మీద అందరినీ సంహరించేశాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా అలాగే చేశాడు. ఎందుకు అంటే దేవుని మాటను వినటువంటి వారిని దేవుడు చంపేశాడు. కాబట్టి దేవుడు వలన ఎందుకు చేశాడు అలా? దేవుడు ఎందుకు చేశాడు? తన కోసం బ్రతకనటువంటి వారిని, తన కోసం జీవించినటువంటి వారిని చంపేయాలనుకున్నాడు. కాబట్టి మరో మాట చూసినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. జాగ్రత్త వినాలి మాట. మరొక 2-3 మాటలు చెప్పేసి ముగిస్తాను. చూడండి, జాగ్రత్త వినండి. కన్ను నుండి చూడకయు, చెవు నుండి వినకయు, వివేకము లేని మూఢులారా ఈ మాట వినుడి. కన్ను నుండి చూడలేకపోతున్నారట, చెవి నుండి కూడా వినలేకపోతున్నారట. అందరికీ కన్నులు ఉన్నాయి, అందరికీ చెవులు ఉన్నాయి, ఉండి కూడా చూడలేకపోతున్నారంటే చూస్తున్నావా? లేదా? అందరం చూస్తున్నాం. ఏమి చూడట్లేదు? కన్ను నుండి చూడట్లేదంటే ఆయన రాయించిన మాటల్ని చూడాలి, ఆయన చెప్పిన పనిని చూడాలి, ఆయన మాటలను వినాలి. ఈ లోకంలో ఉన్నటువంటి దుర్భాషలను, దురుద్దేశానికి సంబంధించినటువంటి క్రియలను వాటిని చూస్తున్నాం, వాటిని వింటున్నామే తప్ప కన్ను నుండి చూడట్లేదనేది దేవుని మాట విషయంలో, దేవుని మాటలు వినట్లేదనే విషయంలో దేవుడు చెప్తున్నాడు తప్ప నీ కన్ను నుండి నువ్వు చూడట్లేదని కాదు. చూస్తున్నావు, కానీ ఆయనకు వ్యతిరేకమైన దాన్ని చూస్తున్నావు, ఆయనకు అవసరం లేని దాన్ని వింటున్నావు. కాబట్టి ఏమంటాడు? కన్ను నుండి చదవాలి, కన్ను నుండి చూడకయు, చెవు నుండి వినకయున్నా వివేకము లేని మూఢులారా ఈ మాట వినుడి అంటారు. ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి పిల్లరా. ఆయన మాటకు లోబడకపోతే ఎలాంటి స్థితి కలుగుతుందో మనిషి చేసినటువంటి తప్పును బట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రకృతికి అప్పగిస్తున్నాడు. ఇకపోతే ఎలా తెగుళ్ళు వస్తున్నాయో చూస్తే, మనుషులు వినడందున ఆయన ఆకాశాన్ని ఆలకించమని చెప్తున్నటువంటి మాటలు 2-3 మాటలు చూపించి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము మరియు ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి
గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని. 7 దూతలతో చెప్పాడట. 7 అనగానే సంపూర్ణ సంఖ్య అనుకుంటాం, 7 మంచిది అని అంటున్నాం. కానీ 7 దూతలతో ఏం చెప్తున్నాడు తెలుసా? చూడండి 2వ వచనం చదవండి. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రలు గలవారిని దాని ప్రతిమకు నమస్కారం చేయని వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను అంటాడు. తర్వాత 3వ వచనం చదవలేదు. 2వ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను. అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. చూసినట్టు ఇక్కడ 2వ దాన్ని, మొదటి దాన్ని, 2వ దాన్ని ఈ విధంగా చూసుకుంటూ వస్తున్నాం. భూమి మీద కుమ్మరించినప్పుడు ఏం జరిగిందంటే భూకంపం జరిగింది. జాగ్రత్తగా ఈ దూతలు ఏంటంటే మనకేదో సేఫ్టీ చేయట్లేదు, దేవునికి లోబడినటువంటి వారి మీదకి ఉగ్రతను తెచ్చేటువంటివి. ఏమంటాడు? భూమి మీద కుమ్మరించగంటే భూమి మీద భూకంపం వచ్చేసింది. సముద్రంలో పోయగా ఏమొచ్చింది? సునామీ వచ్చింది. ఈ విధంగా ఒక్కొక్క దూతలు ఒక్కొక్క విధంగా మనుషుల పైన దేవుడు వాడుకుంటున్నాడు. పిల్లగా మనిషికి ముప్పును తెచ్చిపెట్టాడు, మనిషి మీదికి ప్రమాదాన్ని తెచ్చాడు. మనుషులకు అర్థం కావట్లేదు. ఇంకా మరో మాట అంటాడు. 8-9 వచనాలు చూడండి ఒకసారి. 8-9 వచనాలు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడిన. మనిషినంటే ఏం చేయలేదంట? అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడిన. దేవుని కోసం బ్రతకని మనుషులని సూర్యునితో కాలుస్తున్నాడు. ఎలా కాలుస్తున్నాడో చూడండి. ఎందుకు కాలుస్తున్నాడో 9వ వచనం చదవండి. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. వారు మారు మనసు పొందలేదు, వారు దేవుని కోసం జీవించలేదు, వారు చేసే తప్పునే గొప్పదనుకున్నారు మనుషులు. కాబట్టి మారు మనసు పొందలేదు, కాబట్టి వేడిని కలగజేశాడు సూర్యుడు. ప్రారంభంలో చూసినట్లయితే భూమి మీద వెలుగునిచ్చుటకు దేవుడు సూర్యుడిని కలిగించాడు. ఎందుకు కలిగించాడు సూర్యుని? భూమి మీద వెలిగించాడు. ఇప్పుడు చూసినట్లయితే దేవుని కోసం బ్రతకనటువంటి మనిషిని వేడిని చేత ఏం చేయాలట? కాల్చివేయుటకు అన్నాడు. కాబట్టి పిల్లరా, మారు మనసు పొంది దేవుని కోసం జీవించినటువంటి మనిషికి ప్రకృతి వలన ఏముంది? ముప్పు ఉంది. దేవుని కోసం బ్రతకనటువంటి వారిని దేవుడు భూమి మీద బ్రతకనివ్వడు. మరి ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. ఎందుకు వస్తున్నాం? దేవుని కోసం వస్తున్నామని చెప్పేది ఒకటి, బ్రతికేది ఒకటైతే కదా ఎవరిని దేవుడు బ్రతకనివ్వడు. నీకు సమృద్ధి కలిగి నువ్వు దేవుని కోసం ఉండాలనుకుంటున్నావా? ఇదిగో మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యంలో వెతుకుడి, అటు తర్వాత మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. అది మీకు మీ పరలోకపు తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. ఏం కావాలో ఇస్తాడు. ఏ దీవెన ఆశీర్వాదాలు కావాలో దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వు ఎప్పుడు పొందుకోవాలంటే నువ్వు దేవుని కోసం బ్రతుకుతే దేవుడు నీకు ఇస్తాడు. దేవుని కోసం బ్రతికితే దేవుడు ఇస్తాడు. చివరిగా మరో మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. 2-3 వచనాలు. మరియు దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని
సముద్రములకును హాని కలగజేయుటకై, భూమికి సముద్రములకును హాని కలగజేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను ఆ చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను అంటాడు. దేవుని యొక్క ముద్ర ఉండాలి, ఉన్నప్పుడు ఏ హాని కూడా జరగదు. ఏంటి ఆ ముద్ర? నువ్వు ఒక దేవుని కుమారుడిగా ఉండాలి, దేవుని మాట వినేవాడిగా ఉండాలి, ఆత్మ సంబంధమైన ఫలాలను నువ్వు ఫలించేవాడిగా ఉండాలి. దేవుని ముద్ర నీకున్నప్పుడు నీకు ఏ ప్రమాదమో ఉండదు. ఒక దూత ఆ దూతలతో చెప్తుందట, ఒక దూత ఆ దూతలతో ఎవరి దేవుని దాసుల విషయంలో అని చెప్తుంది. అంటే దేవునికి లోబడేటువంటి వారి విషయంలో వీళ్ళగా మనం దేవునికి లోబడుతున్నామా? దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా? ప్రమాదాలకే మనం దారి తీస్తున్నామా? ప్రారంభ దినాల నుండి చూస్తే అందరూ పాపము చేసట, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమలో పొందలేని స్థితిలో ఉన్నారు. పొందే స్థితిని యేసుక్రీస్తు ద్వారా పరలోకమందున్న కన్న తండ్రి కలగజేశాడు. మరి యేసు ఈ లోకంలోకి వచ్చిన తర్వాతనైనా దేవునికి లోపడినట్లయితే ఏ ప్రకృతినైతే నీకు కావాలని కలగజేశాడో, ఏ ప్రకృతినైతే నీకు లోబడేదానిగా నీ కాళ్ళ కింద ఉంచాడో. చూడండి, ఒక నీటి విషయంలో ఆలోచిస్తే నీరు పొలాన్ని పండిస్తే నువ్వు కట్ట ఆనకట్ట ఎట్టేస్తే అటు నీళ్ళు వెళ్ళిపోతాయి. అదే నీళ్ళను పెను తుఫానిగా లేకపోతే సునామీగా చేసి నీ మీదికి రప్పించి నేను చంపేస్తున్నాడు దేవుడు. అంటే నువ్వు ఎటంటే అటు మళ్లించాలనుకునేటువంటివి ఆ నీళ్ళు నువ్వు వెళ్ళిపోవాలంటే పోతాయి. పెద్ద పెద్ద కాలువలు కట్టి ప్రభుత్వం వారు నీరు లేనటువంటి ప్రాంతాలకు మళ్లిస్తారు. ఎలా? పెద్ద పెద్ద తూములిపి నీళ్ళని మళ్లిస్తారు. కానీ మన మనిషికి లోబడే రీతిలో చేశాడు. మనిషికి లోబడే రీతిలో సముద్రం నుండి కానీ లేకపోతే ఆ యొక్క నదుల్లో నుండి కానీ నీళ్ళని ఏ విధంగా అంటే ఆ విధంగా మంచి రీతిలో మనిషిని కలగజేశాడు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ప్రకృతి మీద అధికారాన్ని ఇచ్చాడు మనిషికి. మనిషి దేవునికి లోబడినప్పుడు, మనిషి దేవుని దృష్టిలో తప్పు చేసినప్పుడు తనకు లోబడేటువంటి ఆ ప్రకృతి మనిషికి ముప్పులు తీసుకొస్తుంది, చంపేస్తుంది, అంతమారుస్తుంది. కాబట్టి దేవుని మన పరలోకమందున్న కన్న తండ్రి కళలను నెరవేర్చేవారిగా ఈ భూమి మీద మన జీవితాలను కొనసాగించుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని కోసం బ్రతుకుతామో అప్పుడు నీ అవసరం ఏంటో, నీ అక్కరేంటో దేవుడు అది తీరుస్తాడని నువ్వు హృదయపూర్వకంగా విశ్వసిస్తూ నమ్ముతూ నువ్వు నమ్మినటువంటి వాక్యాన్ని అనేకులకు మరి ప్రకటిస్తూ దేవుని పనిలో నిరంతరము జీవించే వారిగా ఉన్నట్లయితే ఈ ప్రకృతి నీకు లోపడుతుంది, ఈ ప్రకృతి నీకు లోపడుతుంది. ఆ ప్రకృతి వలన నీకు ముక్తి అనేది ఉండదు. ఆ ముప్పును నువ్వు తప్పించబడాలంటే దేవుడు రాయించిన మాటల ప్రకారంగా తన కుమారుడైన క్రీస్తును ప్రకటిస్తూ అనేకులను వారి పాపాల నుండి విడిపిస్తూ పరలోకానికి వారసులుగా చేసే పనిలో మీరు ఉండాలని పేట మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుంటాం.